లాస్ట్ టైం వచ్చాము బాగుండింది, ఈరోజు చూద్దాం అట్లా ఉంటుంది. నేను గుడుకున్నాడు మామ, ధనరాజ్ లాగా ఉంటాడు తమిళనాడులో, ఆయన హోటల్ అంటే ఇది అమ్మన్ రెస్టారెంట్. అంటే ఒకటి ఉంటే ఒకటి ఉండట్లేదు ఇట, కానీ టేస్ట్ మాత్రం నిజంగా హైలైట్ మామ. చూసారు అంత టెంప్టింగ్ గా ఉంది, అసలుకి నోరు ఊరుతుంది కదా నిజంగా. ఆయన చూసి చేతి వేస్తున్నాడు నూనె, అట్లుంటది హైజీన్. హే గైస్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రెసెంట్ అయితే మధురైలో ఉన్నామా, మేము బుక్ చేసుకున్న హోటల్లో ఉన్నాం అనమాట. వెనకాల చూస్తున్నారు కదా. సో ఈ రోజు అయితే సైట్ కి పోవాలి, ఈ రోజు ఫుల్ వర్క్ ఉండబోతుంది. సో అవన్నీ షూట్ చేస్తానో లేదో నాకు తెలియదు, మీరు మాత్రం వీడియో చూస్తూ ఉండండి. సో ఇప్పటికే టైం వచ్చి 8:30 అయిపోయింది మామ. ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి మనం బయలుదేరాలి. టాక్సీ కూడా మాట్లాడేసాను, దానికంటే ముందు హరి రెడీ అయితే మనం బ్రేక్ఫాస్ట్ తినేసి అప్పుడు బయలుదేరదాం. సో టాపిక్ ఏమైనా కానీ ఈ వీడియో మాత్రం లాస్ట్ రోజు చూసేయండి. అలానే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు వచ్చామో బ్రేక్ఫాస్ట్ తినడానికి కనిపించేది అనమాట రెస్టారెంట్. కానీ నాకు రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ కంటే ఇక్కడ వ్యూవే బాగా నచ్చింది అనమాట. చూడండి ఎంత బాగుందో అసలుకి. నిన్న వీడియోలో కూడా చూపించాను, అయినా పర్లేదు మళ్ళీ చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా అసలుకి. టెంపుల్స్, 4 గోపురాలు, మొత్తం 5 కనిపిస్తున్నాయి. ఇంకా చిన్న చిన్న గోపురాలు చాలా ఉన్నాయన్నమాట అక్కడ. బ్రేక్ఫాస్ట్లో ఒక దోశ, ఇడ్లీ, కొంచెం పొంగలి, ఒక్క రవ్వ అంతే, ఒక్క రవ్వ స్వీట్. ఇడ్లీ వేసుకోవాలా? ఏమి తినబోదు కాలేదా? స్వీట్ ఒకటే బాగుంది, పొంగల్ కూడా బాగాలే, బాగానే ఉంది నిన్నటికంటే. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యామా. ఇంకా మన అన్నయ్య శోభన్ బాబు అన్న. హాయ్ హాయ్. సో ఇప్పటికే టైం వచ్చి 9:30 అయిపోయింది మామ. కొంచెం లేట్ అయిపోయింది అనమాట బయలుదేరడం. సో ఇక్కడ నుంచి మన సైడ్ వచ్చి ఒక 28-30 కిలోమీటర్స్ అలా వస్తుంది అనమాట. సో చూద్దాం, సైడ్కి వెళ్ళాక వీడియో కంటిన్యూ చేస్తాం. సో ఇప్పుడు వచ్చాము సైడ్కి, ఎల్ఎస్ సోలార్ పార్క్ అనమాట. ఇది సేమ్ సైడ్కి ఒక 4-5 సార్లు వచ్చాము అనమాట. ఇదే 6వ సారి అనుకుంటాను నాకు తెలిసి. చూడండి మనం ఎక్కడ కూర్చోన్నామో, మోడల్ కింద కూర్చోన్నాం అనమాట. ఎండ ఎక్కువ లేని కారణంతో మన పని కూడా అవ్వట్లేదు అనమాట. ఎండగానే ఎక్కువ ఉంటే మన పంట అక్కడికి అయిపోయి ఉండేది, ఎందుకంటే ఇరిటేషన్ రావాలి. ఎక్కువ ఎండ ఉంటే ఎక్కువ ఇరిటేషన్ ఉంటుంది, మనకి ఎక్కువ ఎండ లేదు. సో అందుకని తక్కువ ఇరిటేషన్ ఉందన్నమాట. అందుకని కూర్చోన్న మోడల్ కింద ఎండ కోసం వెయిట్ చేస్తూ. ఎక్కువ క్లౌడ్స్ ఉన్నాయి అనమాట, చూపిస్తా చూడండి. కనిపిస్తుందా? మొత్తం క్లౌడీగా ఉంది వెదర్, అసలు క్లియర్ అవ్వట్లేదు అనమాట. చాలాసేపటి వెయిట్ చేస్తూ ఉన్నాం. తలనొప్పిగా లేదురా హరి? ఇన్ని రోజులు ఏసీలో కూర్చొని ఎండ లేకుండా ఇన్ని రోజులు. అవును, ఒక్కసారి ఎండలోకి వస్తే నాకు తలనొప్పి ఉంది, ఒళ్ళంతా నొప్పులుగా. కాళ్ళు దిగగానే తలగా నొప్పి స్టార్ట్. అదే వాళ్ళు కూడా చూడండి మాతో పాటు అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. జాలీ వాళ్ళకి నిజంగా హరి, వాళ్ళకి అలవాటు మామ ఎండలో ఉండడం, మనకి కొత్త. సో ప్యాక్ చేసాం మామ, మేమైతే ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. సైట్ లో నుంచి అక్కడికి వెళ్తున్నాము. సైట్ నుంచి అయితే వదిలేసి వెళ్ళలేము ఇప్పుడే. సైట్ అయితే చాలా పెద్దది మామ, మొత్తం 71,000 మోడల్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ. అంతా మా కంపెనీవే. నీ ఒళ్ళు నీరసంగా లేదు? మరి అదే నేను చెప్తున్నా తెలుగులో కాదురా, ఎండ అంత లేదు కానీ ఎందుకు బాడీ. అదే. సో ఈ సైట్ ఎంత పెద్దదని మీకు ఒక ఇమాజినరీగా చెప్తాను చూడండి. అక్కడ ఒకటి కనిపిస్తుందా బిల్డింగ్, అక్కడి నుంచి వచ్చాం అనమాట. చూసారా, కెమెరాలోనే చాలా చిన్నది కనిపిస్తుంది, అంత పెద్దది అనమాట సైట్. మళ్ళీ ఇది ఒక సైటే, దాని పక్కన ఇంకో సైట్ ఉంది ఇంతే పెద్దది సేమ్. ఇది ఇంకో ప్లాంట్ మామ, చూసారా ఎంత పెద్ద ఉంది ఇది, దానికంటే పెద్దది ఉన్నట్టుంది. వాళ్ళనే కదా చెట్లు హరి, పాములు ఉంటాయి అంటే. పాములు కూడా ఉంటాయిలే. ఇందాక కనిపించిందంట వాళ్ళకి. ఇందాక కాదు, లాస్ట్ టైం వాళ్ళు పని చేస్తున్నప్పుడు. సో క్లైమేట్ అనేది మంచిగా అయ్యేటట్లేదు మామ. సో అందుకని బయలుదేరేస్తాను అనమాట. టైం అయితే ఇప్పటికే 2:20 అయింది. ఆల్మోస్ట్ వచ్చేసాము మధురైకి. ఇక్కడ ఒక ఫేమస్ రెస్టారెంట్ ఉందన్నమాట. జీవితంలో ఫేమస్ ఒక షాప్ ఉంటుంది అని చెప్పాను కదా మీకు, అది మీనాక్షమ్మ గుడి దగ్గర, అది ఇక్కడే అనమాట, దగ్గరలోనే ఉంది. ఆడికైతే పోవట్లేదు. మేము ఫేమస్ అయిన రెస్టారెంట్, ఒక వెజ్ రెస్టారెంట్ ఉందన్నమాట, అమ్మన్ మెస్ అని. ఆడికి వెళ్తాం, ఆడ చాలా బాగుంటుంది. లాస్ట్ టైం కూడా తిన్నాము, కాకపోతే నేను అప్పుడు వీడియో షూట్ చేయలేదు అనమాట. ఇది ఒరిజినల్ అన్న? స్టార్టింగ్ లో ఇదే మామ, స్టార్టింగ్ లో ఉండే జిగర్తాండ షాప్ అనమాట, బాగా ఫేమస్ ఇక్కడ. షాప్ పేరే ఫేమస్, షాప్ పేరే అనమాట ఫేమస్. మధురై ఫేమస్ జిగర్తాండ. సో ఇదే మామ, అక్కడ కనిపిస్తుందా మీకు బ్లూ కలర్ బోర్డులో? అమ్మన్ రెస్టారెంట్ అనమాట, అమ్మన్ మెస్ ఏదైనా పిలవచ్చు. ఇదే అనమాట అమ్మన్ మెస్. లాస్ట్ టైం వచ్చాము బాగుండింది, ఈరోజు చూద్దాం అట్లా ఉంటుంది. ఆయన చూసి చేతి వేస్తున్నాడు నూనె, అట్లుంటుంది హైజీన్.
సో ఇప్పుడు వచ్చాము హోటల్కి. చూడండి ఎలా ఉంది, ఇక్కడ కూడా ఫుల్ రష్ అనమాట. మనకి మూల హ్యాండ్ వాష్ పక్కన దొరికింది సీట్ అయితే. ఫస్ట్ అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట తినడానికంటే ముందు. ఇది వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు సప్లై చేస్తారు ఫుడ్. ఉడుకున్నాడు మామ ధనరాజ్ లాగా ఉంటాడు తమిళనాడులో. ఆయన హోటల్ అంటే ఇది అమ్మన్ రెస్టారెంట్. మూడు రకాల తాలింపులు ఇచ్చారనమాట. అది వచ్చి క్యారెట్, ఇదేంద్ర హరి ఏదో తాలింపు, ఇది వచ్చి మునక్కాయ తాలింపు, ఒక అప్పడం అండ్ ఆల్సో ఒక స్వీట్. రైస్ కూడా తీసుకొచ్చేసారు. సాంబారు. మెయిన్ వచ్చింది పొడి కోసం రా. నేను ఇక్కడికి మెయిన్ వందరిది పొడి కోసం రా. పొడి అరిదా ఇల్లే అదే కంప్లీట్ అయిపోయిందంట. బ్యాడ్ లక్ నడుస్తుందా మనకి. అయినా పర్లేదు, సాంబార్ కూడా బాగానే ఉంటుంది ఇక్కడ. ఎట్టుందా సాంబారు అన్నా? எப்படி இருக்கு? நல்லா இருக்கா? சும்மா கேட்குறேன், நான் இன்னும் சாப்பிடல. ఎట్టుంది? పొడి ఉంటే బాగుండేది. పొడి ఉంటే సో మనం తిందాం. నాకైతే ఫుల్ ఆకలేస్తుంది. కమ్మ ఉంది. సో దీన్ని మొత్త కొలంబు అంటారు మామ తమిళ్లో. సో చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. అది ఎటు తిన్నా బాగుంది. పుల్లగా ఉందా? లైట్ పుల్లగా వగురుగా ఉంటుంది అదే కదా. పక్కన కామెడీ చూస్తున్నారు కదా, వీడియో తీస్తుంటే పక్కన కామెడీ చూస్తున్నారు అనమాట. పర్లేదు, మన ఫుడ్ మన ఇష్టం. ఇక్కడ చాలా బాగుంది, పుల్లగా వగురుగా. సాంబార్ బాగా నచ్చిందిరా. బాగానే లాస్ట్ లో పెరుగుతో కంప్లీట్ చేయాలి మామ. కాకపోతే చాలా పలసగా ఉంది అనమాట ఇక్కడ. మనమేమో మజ్జిగ అంటాము, వీళ్ళు ఇక్కడ దాన్నే పెరుగు అంటున్నారు. లాస్ట్ టైం ఇప్పుడేమంటారు బాగా కదా. పొడి పొడి అమ్మ. లాస్ట్ టైం పొడి ఉంది కాబట్టి బాగుంది. సగం అన్నం పొడిలోనే తినేస్తాం మనం. సగ్గుబియ్యం పాయసం చాలా బాగుంది. స్వీటే బాగుంది అన్నిటికంటే. సగ్గుబియ్యం అనమాట. బాగుంది పాయసం. సో అయిపోయింది అనమాట. ముగ్గురం బయలుదేరుతున్నాం. ముగ్గురు తినడం అయితే అయిపోయింది. ముగ్గురికి మీల్స్ కలిపి 510 రూపాయలు అయిందనమాట. అంటే 5/10/3 అంతరా. అప్పుడు 4 మీల్స్ ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు. 170. ఓకే, ఒక మీల్స్ 170 అనమాట. నిజం చెప్పాలంటే లాస్ట్ టైమే చాలా బాగుంది. ఇప్పుడేమో అంత అనిపించలేదు. డిసప్పాయింటెడ్. సరే అబ్బా, రైట్, బాయ్. డే ఆఫ్టర్ టుమారో. సరే బాయ్. నేను వచ్చి పడుకునేసాను మా దుప్పుడు కప్పుకొని. కాసేపు నిద్రపోయి మళ్ళీ లేచాక వీడియో కంటిన్యూ చేస్తాను. ఓకేనా, చలో. సో మామ ఇప్పుడే టైం వచ్చి 8:30 అయిందనమాట. ఒక 1-2 అవర్స్ బాగా నిద్రపోయాను. దాని తర్వాత ఒక వీడియో ఎడిట్ చేసుకుంటే అండ్ ఆల్సో కొంచెం కంపెనీ వర్క్స్ ఉన్నాయి, అదంతా కంప్లీట్ చేసుకున్నాను. సో ఫ్రెష్ అయ్యేసి ఇప్పుడు బయలుదేరుతున్నాను అనమాట బయటికి తినడానికి. డిన్నర్ ఇప్పటికే లేట్ అయిపోయింది. హరి ఆకలేస్తుందిరా, పాపం బాగా ఆకలేస్తుంది. హరికి నా కోసం వెయిట్ చేస్తున్నాడు అనమాట. సో బయలుదేరుతాం. ఇంకా 3 రోజులు వరుసగా వస్తున్నాం మామ ఇదే హోటల్కి. కాకపోతే గీ రైస్ మాత్రం దొరకట్లేదు అనమాట. ఈ రోజు అని చూద్దాం దొరకద్దో లేదు. ఎరా ఫైనల్ ఇది ఉందా ఈరోజు? ఉంది. కులుంబి కదా, మటన్ అదే చెప్పాడు. దాంట్లో కాంబినేషన్ అదే లేదు, మటన్ లేదు, చికెన్ మాత్రమే ఉందన్నమాట. కర్రీ అంతే. ఒకటి ఉంటే ఒకటి ఉండట్లేదు ఇట. కానీ టేస్ట్ మాత్రం నిజంగా హైలైట్ మామ. మీరు ఎప్పుడైనా పొరపాటు మధురైకి వస్తే ఈ వీడియోలో కింద డిస్క్రిప్షన్లో ఈ హోటల్ లింక్ ఇస్తాను మ్యాప్స్లో. ఈ హోటల్ మాత్రం విజిట్ చేసి ఏమైనా ఆర్డర్ చెప్పుకోండి, అన్నీ బాగుంటాయి అనమాట. నిజం చెప్తున్నాను, సూపర్గా ఉంటాయి. ప్రమోషన్ ఏం కాదు, ఫ్రీగా ప్రమోషన్ చేస్తాను అనమాట నేనైతే. ఇది మామ గీ రైస్ స్మెల్ వస్తుంది కదా, గీ స్మెల్, జీడిపప్పులు కూడా ఉన్నాయి. సో దాని కాంబినేషన్ చికెన్ గ్రేవీ అనమాట. చూసారా అంత టెంప్టింగ్గా ఉంది అసలుకి. నోరు ఊరుతుంది కదా నిజంగా. మటన్ ఉంటే ఇంకా బాగుండేది. సో పర్లేదు, గీ రైస్ దొరకడమే పెద్ద అదృష్టం అనుకోవాలి. ఇప్పుడు ట్రై చేద్దాం. చాలా పీసెస్ ఇచ్చారు హరి. అవి మంచి మంచి పీసెస్. రైస్ చూద్దాం ఫస్ట్. ఈ ఫ్లేవర్ బాగా పెళ్ళితో పాటు బాగున్నాయి. చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. హైలైట్. ఈ రోజు వెయిట్ చేసిన దానికి మంచి న్యాయం జరిగింది. ఎట్టుందిరా? రైస్ బౌల్లో మొత్తం రైస్ కూడా చాలా బాగుంది. సేమ్ ఫ్లేవరా అప్పుడు ఇప్పుడు?
అది ఇప్పుడు ఇంకో అప్పుడు కొద్దిగా ఇంకా ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఇంకా బాగుంది. ఇది ఇంకొద్ది ఎక్కువ అవుతుంది అప్పుడు. దీంట్లో కొంచెం ముక్కలకి ఇదంతా ఎందుకు ఇదంతా అక్కడ వేస్తాడు మటన్ కానీ. ఎముకతో పాటు వేస్తాడా? బాగుంది, దీంట్లోనే బాగుంది. మటన్ ఇంకా బాగుంటుంది కదా. ఇంకా బాగుంటుంది. దీనిలోకి ఈ గ్రేవీలు ఇష్టం చేస్తారు. అది పాలు పోసి చేస్తున్నట్టున్నాం కదా, యూనిక్ గా ఉంటాయి టేస్ట్లు. ఫుల్ అయిపోయింది మామ, ఇంకా ఇంత ఉందన్నమాట. కడుపు ఎండిపోయింది నాకైతే. ఏమో మామ ఎక్కువ తినలేకపోతున్నాను. టేస్ట్ మాత్రం హైలైట్ ఉంది. పీస్ కూడా చూడండి ఎట్లా ఉడికింది అసలు భయంకరంగా. అటంటే తునిగిపోతుంది అనమాట. బటర్ మిల్క్ ఇది కానీ లేకపోతే హరి ప్రాబ్లం. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చెప్తున్నావే. బాగుంది ఎక్స్పీరియన్స్. మనం తినే ఫుడ్ అట్టా అంటయ్యా. ఫుల్ బాడీ పెయిన్స్ ఉన్నాయని చెప్పాను కదా మామ, అందుకని అపోలో ఫార్మసీకి వెళ్ళి ఒక డోలో 650 తీసుకున్నాం అనమాట. నాకు హరి ఇద్దరికి. వాడు కూడా అట్టే ఉందంట పాపం. సో ఈ రోజు మాత్రం వేసుకొని కొంచెం రెస్ట్ తీసుకుంటే కానీ రేపు సైట్కి పోలేం. వేసుకున్నారా టాబ్లెట్? సో నేను కూడా పడుకుంటా మామ, ఫుల్ నిద్ర వస్తుంది. అండ్ ఆల్సో బాడీ పెయిన్స్ లైట్ గా అట్లానే ఉన్నాయన్నమాట. టాబ్లెట్ నేను కూడా వేసేసుకున్నాను. ఈ వీడియో మాత్రం ఇంతటితో పెద్ద. ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం వల్ల బై.